ఇంకా పెద్దలైతే అంటా ఉంటారు, అనకురా అనిపించుకోకురా అని. ఇంకా బిగ్ బాస్లో అది మళ్ళొకసారి రుజువైందనే చెప్పాలి. అదెలా అంటే మీ అందరికీ తెలిసిందే, ఆల్రెడీ పృథ్వీతోని గౌతమ్కి అయితే గొడవ జరిగిందన్న విషయం. అది కూడా ఎలా జరిగిందో నిన్నటి వీడియోలో అయితే చెప్పాను. ఇంకా మీకు కూడా తెలిసే ఉంటుంది. గౌతమ్ అయితే ఊకే పృథ్వీని గ్రూప్ గేమ్ అంటే పృథ్వీ కోపం వచ్చి పృథ్వీ అయితే గొడవ పెట్టుకున్నాడు. ఇంకా ఆ తర్వాత చాలా పెద్ద గొడవగా మారింది. ఇవాళ అయితే సెకండ్ లెవెల్ మెగా కంటెండర్ చీఫ్ టాస్క్ అయితే జరుగుతుందన్నమాట. ఇంకా అందులోనే భాగంగా కొన్ని రోప్స్ అయితే ఉంటాయి. ఇంకా ఆ రోప్స్ కింద పెడిస్టల్స్ కూడా ఉంటాయి, చిన్న చిన్నవి. ఇంకా ఆ తర్వాత ఆ రోప్ని అయితే పట్టుకొని ఆ పెడిస్టల్స్ మీద అయితే నించొని ఉండాలి. ఇంకా ఆ తర్వాత ఈ టాస్క్ అయితే గౌతమ్ అయితే సంచాలకుగా వ్యవహరిస్తాడు. ఇంకా అతను డైస్ వేసి రెడ్ ఆర్ బ్లూ పడుతుందో ఆ పెడిస్టల్ యొక్క తాడునైతే ముంగడ గుంజాల్సి ఉంటుంది. ఇంకా అందులోనే భాగంగా ఈ టాస్క్లో పృథ్వీ, యష్మి, రోహిణి, విష్ణుప్రియ ఇంకా టేస్టీ తేజ అయితే ఆడతారు. ఇంకా ఫస్ట్ అయితే బ్లూ పడుతుంది. ఇంకా బ్లూ ఆల్రెడీ రోహిణి ఉంది, విష్ణుప్రియ ఇంకా పృథ్వీ, వీళ్ళు ముగ్గురు అయితే బ్లూ కలర్ అనమాట. ఇంకా గౌతమ్ మాత్రం పృథ్వీ యొక్క పెడిస్టల్ని లాగుతాడు. ఇంకా పృథ్వీని స్ట్రగుల్ చేస్తాడు. ఇంకా గౌతమ్కి రోహిణి ఆప్షన్ ఉంది, ఇంకా విష్ణుప్రియ ఆప్షన్ ఉంది. కానీ గౌతమ్ మాత్రం పృథ్వీనే టార్గెట్ చేశాడు. ఇంకా ఆ తర్వాత మళ్ళొకసారి బ్లూ పడితే మళ్ళొకసారి విష్ణుప్రియాది గుంజుతాడు. ఇంకా విష్ణుప్రియాది అయిపోయిన తర్వాత రెడ్ పడితే యష్మిని అయితే గుంజుతాడు. ఇంకా ఇక్కడ కనిపించేది ఏంటంటే అటు ఇటు పోయి లాస్ట్కి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా వచ్చిన రోహిణి ఇంకా టేస్టీ తేజానే కాపాడుతాడు గౌతమ్. ఇంకా అది పక్కన పెడితే ప్రేరణ అయితే నబిల్తో ఇంకా నిఖిల్తో అంటుందన్నమాట, అదేంట్రా వాడు మనని గ్రూప్ గేమ్ అంటాడు, మరి వాడిప్పుడు చేసింది ఏందంట, నా కొడుకు ఏం చేశాడు ఇప్పుడు అని నోరైతే జారుతుంది. ఇంకా నిఖిల్ ఏమంటాడు, డైరెక్ట్గా గౌతమ్ కాడికి వెళ్ళి, అరే గౌతమ్ నువ్వు మమ్మల్ని గ్రూప్ గేమ్ అంటావు కదా, మరి నువ్వు ఇప్పుడు చేసింది ఏందంట, నువ్వు సంచాలక అయ్యుండి రోహిణిది బ్లూ ఉన్నాక కూడా పృథ్వీది విష్ణుది ఎందుకు లాగావు, ఆమెది బ్లూ ఉన్నాక కూడా వాళ్ళిద్దరికి రాగడానికి రీజన్ ఏంటి అంటే గౌతమ్ ఏమో అది నా ఇష్టం రా, అది నా స్ట్రాటజీ అంటే ఇంకా నిఖిల్ అంటాడు, నువ్వు చేస్తేనేమో స్ట్రాటజీ, మేం చేస్తేనేమో గ్రూప్ గేమా, అబ్బా మస్తు చెప్పావులే, జనం చూస్తున్నారు కదా ఎవడు మంచోడో ఎవడు గలీజోడో వాళ్ళే డిసైడ్ చేస్తారు అంటే గౌతమ్ కూడా అన్నాడు, అవునరా వాళ్ళే డిసైడ్ చేస్తారు, వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు కాబట్టి నేను ఇక్కడ వరకు ఉన్నాను అంటే నిఖిల్ అంటాడు, నువ్వు వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చి ఇక్కడ వరకు ఉన్నావు, నేను స్టార్టింగ్ నుండి ఇక్కడ వరకు వచ్చాను అంటే జనాలకు తెలియాల ఎవరు ఎక్కువనో ఎవరు మంచోళ్ళో అని నిఖిల్ అయితే గౌతమ్కి ఇచ్చి పడేశాడనే చెప్పాలి. ఇంకా మీరేమనుకుంటున్నారు, ఈ గొడవలో తప్పు నిఖిల్దా లేదా గౌతమ్దా? నిజంగానే నిఖిల్ వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారా? కమెంట్ చేసి తెలియజేయండి.